మైఫాల్ భాయ్ ఆ, సురేందర్ ఈవన్ అసలు రూమ్ నెంబర్ 25. చెప్పండి. ఏం సార్ మైఫాల్ భాయ్ ఏంది ఇంకా మొత్తం ఏడా జర్నలిజం ఎప్పుడైపోయింది ఏం చెప్తాను. మొత్తం టిఆర్ఎస్ మొత్తం నోట్ల కట్టలు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఎన్ని నోట్ల కట్టలు మొత్తం అయిపోకూడదా అన్న ఎన్ని ఉన్నాయో చూసినావా? వాళ్ళు అందరు అన్ని చూస్తారా? కాదు, నువ్వు మైఫాల్ నువ్వు కామర్స్ లో పిహెచ్డి చేసినావు, ఓకే. నువ్వు జేఆర్ఎఫ్ క్యాండిడేట్, నేను మంచి రెస్పెక్ట్ ఇస్తా. అవును. కానీ నువ్వు గీదీనికి వచ్చి నువ్వు ఇట్లా వన్ సైడ్ అట్లా కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇప్పుడు ఎవరు బాగా చేస్తుండ్రు, అల్టిమేట్ గా ప్రజలకు ఎవరు మంచి చేస్తుండ్రో వాళ్ళని చూడాలి. గాని ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మీద విమర్శించే, కాంగ్రెస్ పరిపాలన బాగుందా మైపాల్ యాదవ్? అంటే ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ లో జాయిన్ అయినావా? నేను బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన బాలకృష్ణ ఉన్నప్పుడే. మరి ఇప్పుడు నీకు తెలియదు నవీన్ యాదవ్ రౌడీజం చేయంగా మీరు ఏడ చూసారు? చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళు, చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ సీట్ లేదా ఆయన పేరు మీద? నేను అనేది నవీన్ యాదవ్ ఎందుకు చేసిండు సిపి సజ్జన్? కాదు. ఇప్పుడు నిలబడ్డది ఎవరు? ఎవరు? అరే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్తే మనం మరి ఇప్పుడు కేసీఆర్ చేస్తుంటే నీకు ఇప్పుడు ఎక్కడైనా కాంటెస్ట్ చేసిందా సంతోష్? ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? సంతోష్ రావు ఎక్కడైనా కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో చెప్పండి. నువ్వు కాదబ్బా, నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో చెప్పండి అన్న. మీరు చెప్పండి. ఎమ్మెల్యే అభ్యర్థి అంటే వాళ్ళ కొడుకున్నప్పుడు ఫ్యామిలీ కదా. ఇప్పుడు నువ్వు కొడుకు కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని ఎట్లా ఉన్నావు నువ్వు మొత్తం? ఇప్పుడు ఎట్లా విమర్శించినావు? నవీన్ యాదవ్ మీద ఏమైనా ఉన్నాయా? నవీన్ యాదవ్ కదమ్మా, నవీన్ యాదవ్ మీరు ఇప్పుడు మాట్లాడేది ఏం మాటలు మాట్లాడతాడు? నవీన్ యాదవ్ ఇడ్లీ కొట్టు కాడ, చాయ్ కొట్టు కాడ, కూరగాయల బండి కాడ డబ్బులు వసూలు చేసిండ. అడుగుదామా పోయి? వాళ్ళు అబ్బా రాజకీయ విమర్శలు మస్తు చేస్తారబ్బా. నువ్వు జర్నలిజం అనేది నువ్వు అడుగుదామా అంటున్నా. నువ్వు జర్నలిస్ట్ అంటున్నావు కదా, నువ్వు పార్టీ కార్యకర్త అయితే పార్టీ కార్యకర్త లెక్క మాట్లాడు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లెక్క మాట్లాడు. నేను చెప్తున్నా, నేను నవీన్ యాదవ్ మనిషి లెక్క మాట్లాడుతున్నా. నవీన్ యాదవ్ లెక్క మాట్లాడొద్దు. మరి అట్లాంటి జర్నలిజం పిఎంఆర్ టీవీ అని పెట్టుకోకు. నువ్వు కాంగ్రెస్ జెండా గండా కప్పుకొని మాట్లాడు భయ్. నువ్వు కప్పుకో, నీకు ఇష్టమైతే నువ్వు కప్పుకో. నేనెందుకు మాట్లాడతాను? నవీన్ యాదవ్ మనిషి అన్నప్పుడు అంటే మనిషికి ఇప్పుడు ఒక జర్నలిజం అంటాడు, ఒక మనిషికి లెక్క మాట్లాడతాడా? సమాజం కోసం మాట్లాడతాడా? నీ అసత్య ప్రచారాలు చేసేటోనికి అబద్ధాలు చెప్పమంటున్నావా? కేటీఆర్ ఏడా ఇడ్లీ బండి కూడా ఏడా ఇడ్లీ బండి ఇక్కడ వసూలు చేసిండు? అరే నువ్వు అసలు బీసీవా ఓసీవా? నువ్వు మాట్లాడతావు, నువ్వు రాజకీయ నాయకుడు కాదు కదబ్బా. రాజకీయ నాయకుడు అయితే అబద్ధాలు చెప్తారా? నువ్వు పెట్టు, మరి డిస్కషన్ పెట్టు, టీవీలో పెట్టి డిస్కషన్. నువ్వెట్లా మాట్లాడతావా? యూసఫ్ కూడా చౌరస్తా అక్కడికి పోదాం. ఏ ఇడ్లీ బండి కాడ వసూలు చేసిన క్యాంపస్ లో ఊకుందామా? ఇడ్లీ యూసఫ్ కూడా పోదాం అంటుంటే యూసఫ్ కూడా పోదాం. యూసఫ్ కూడా నువ్వు నేను కాదు. యూసఫ్ కూడా నువ్వు నేను ఇద్దరం వెళ్దాము. ఒక 10 నువ్వు సెలెక్ట్ చేసిన ఇడ్లీ బండి కాడికి పోదాం, చాయ్ బండి కాడికి పోదాం. వినండి, కాదు నువ్వు రెస్పెక్ట్ ఇస్తీయు లేకపోతే లేదు, కానీ ఇడ్లీ బండి కాడికి పోదాం. కరెక్ట్ కాదబ్బా. నువ్వు కూరగాయల బండి కాడికి పోదాం, చాయ్ బండి కాడికి పోదాం. ఇద్దరం కలిసే పోదాం. ఎవరు? ఇద్దరం కలిసే కూరగాయల బండి, ఇడ్లీ బండి, చాయ్ బండి, హెయిర్ కటింగ్ సెలూన్ దాటికి పోయి నవీన్ యాదవ్ గాని అలా మనుషులు గాని మీ దగ్గర డబ్బులు వసూలు చేసిరా అని అడుగుదాము. మీరు మన ఇద్దరం మరి మీ కేటీఆర్ చూపిస్తాడా? ఇడ్లీ బండి కూడా కేటీఆర్ చూపిస్తాడా? కేటీఆర్ చూపిస్తాడా? ఇడ్లీ బండి కూడా వసూలు చేసింది కేటీఆర్ చూపెట్టమను. నువ్వు నిరూపించినాక నేను నిరూపిస్తాను. నువ్వు నిరూపించు. నువ్వు ఆయన ఫస్ట్ అన్నాడు, కేటీఆర్ ఫస్ట్ అన్నాడు. కేటీఆర్ ఫస్ట్ అన్నాడు. ప్రచార రథం కొనిచ్చినప్పుడు రౌడీ కనిపించలేదా? నేను జర్నలిజం అని చెప్పలేదు. నువ్వు బీఆర్ఎస్ కొనుక్కొని పనికి మాలిన మైక్ కొనుక్కొని అందరు మాట్లాడతారు అట్లా. నువ్వేంది అసలు? నువ్వు అసలు బీసీవేనా లేకపోతే ఓసీవా? ఎవరు నువ్వు? అరే బీసీ అయితే మళ్ళీ బీసీ ఎందుకు వచ్చింది? బీసీ ఎందుకు రాదు? మాట్లాడతా అని చెప్పు. నువ్వు బీఆర్ఎస్ వాడి దగ్గర డబ్బులు తెచ్చుకొని నాకు ఫోన్ చేసినావు. బీఆర్ఎస్ కార్యకర్త దగ్గర డబ్బులు తెచ్చుకొని నేను నవీన్ యాదవ్ మనిషిని కాదు. మీ కేటీఆర్ లెక్క వసూలు చేయం. డబ్బు కొట్టడం మీ కేటీఆర్ లెక్క సిరిసిల్లలో నేరెలలో థర్డ్ డిగ్రీ ఇచ్చినప్పుడు ఎడవన్నావు. నేరెలలో థర్డ్ డిగ్రీ ఇచ్చినప్పుడు ఎడవన్నావు నువ్వు. కేటీఆర్
నేరేళ్లలో దళితులకు బీసీలకు 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు ఏడవన్నావు నువ్వు? నువ్వు కేటీఆర్ ఇప్పించాడు పోలీసు వాళ్ళతో. మరి నువ్వు నీకున్నాయి అబ్బా నువ్వు ఏడున్నావు, నువ్వు ఏడున్నావు. హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. హరీష్ తోటి పోదాం, కోల హరీష్ ఉన్నాడు, మాట్లాడదా నేరేళ్ళకి పోదాం ఇద్దరం. దెబ్బలు తిని 3rd డిగ్రీ తిని ఇప్పటికి ఏం పని చేసుకోలేని స్థితిలో ఉన్న కోల హరీష్ పిలిపిద్దా, ఇద్దరం పోదా. ఆ రోజు ఎడుగుపోయినావు, ఆ రోజు కేటీఆర్ ఫోన్ చేసినావా? నువ్వు జర్నలిస్ట్ లేకపోతే బీసీ నాయకునువా? నువ్వేంది, నువ్వు బీఆర్ఎస్ కార్యకర్తవా లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్త? మరి కేటీఆర్ అడుగు, బీఆర్ఎస్ కార్యకర్తవు కదా నువ్వు. కేటీఆర్ ఫోన్ చేసి నేరేళ్లలో ఎవరు కొట్టించారు అడుగు. ఎస్పీ విశ్వజిత్ కంపాటిని ఎందుకు ఇంకా ఏం సస్పెండ్ చేయలే, జాబ్లోకి వెళ్ళి ఎందుకు తీసేయాలి? ఎస్ఐ రవీందర్ ఏడున్నాడు ఇప్పుడు? మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను మరి? ఇద్దరం అడుగుదాం, కేటీఆర్ ను రేవంత్ రెడ్డిని ఇద్దరం అడుగుదాం, కేటీఆర్ ను రేవంత్ రెడ్డిని ఇద్దరం అడుగుదాం, కేటీఆర్ ను అడుగుదాం, రేవంత్ రెడ్డిని అడుగుదాం అంటున్నా. నువ్వు మాట్లాడబ్బా, పెట్టుకొని నువ్వు కూడా పట్టు, మైక్ పట్టు. ఏం కాదు పట్టు, ఏం కాదు, మస్తు మంది పడతారు. ప్రజల పక్షాన నువ్వు ఎన్నాడు ప్రజల పక్షాన లేవు, ఏం లేవు.